నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఆయనతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ క్రికెటర్ సచిన్ సినీ నటి ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రైతులకు అందించే గోదాన కార్యక్రమంలో భాగంగా నలుగురు రైతులకు గోవులను దానం చేశారు ఆ తర్వాత సాయి కుల్వంత్ సభా మందిరంలో ప్రధాని మోదీకి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని తిలకించారు सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆయన మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియం కు చేరుకుని సత్యసాయిపై 100 రూపాయల నాణెం స్టాంపును విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పవిత్ర భూమి పుట్టపర్తికి రావటం సంతోషంగా ఉందన్నారు. సత్యసాయి ప్రేమ సేవా మార్గాలను అందరం అనుసరించాలని పిలుపునిచ్చారు. సత్యసాయిది ప్రేమ శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన అని తెలిపారు. విశ్వశాంతి విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారన్నారు. మనిషి జీవితంలో సేవ చాలా ముఖ్యమని బాబా చెప్పేవారని లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేది ఆయన నినాదమని తెలిపారు. సత్యసాయి సందేశం పుస్తకాలు ప్రవచనాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ అనుసరించి ఆచరించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. A stamp featuring Bhagwan Sri Sathya Sai Baba's divine form, the form so dear to millions of hearts around the world, the form which అందరూ మహానుభావులు అందరికీ వందనములు. आज इस पावन भूमि पुट्टपर्थी में आप सभी के बीच उपस्थित होना मेरे लिए एक भावात्मक और आध्यात्मिक अनुभव है. मुझे कुछ देर पहले बाबा की समाधि पर श्रद्धा सुमन अर्पित करने का अवसर मिला. उनके चरणों में नमन करना, उनका आशीर्वाद प्राप्त करना, ये अनुभव हमेशा हृदय को भावनाओं से भर देता है. साथियों, श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं, यह एक दिव्य वरदान है. आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है. 140 से ज्यादा देशों में लाखों जीवन नए प्रकाश, नई दिशा और नए संकल्प के साथ आगे बढ़ रहे हैं. साथियों, श्री सत्य साई बाबा का जीवन
वसुधैव कुटुंबकम का जीवंत स्वरूप था। इसलिए उनका ये बर्थ सेंटिनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव, पीस और सर्विस का महापर्व बन गया है। हमारी सरकार का सौभाग्य है कि आज इस अवसर पर 100 रुपये का स्मृति सिक्का और डाक टिकट भी जारी किया गया है। इस सिक्के और डाक टिकट में उनके सेवा कार्यों का प्रतिबिंब है। मैं इस शुभ अवसर पर दुनिया भर में फैले सभी श्रद्धालुओं, साथी सेवकों और बाबा के भक्तों को हृदय से बधाई और शुभकामनाएं देता हूं। విశ్వశాంతి సర్వ మానవ సంక్షేమమే సత్యసాయి బాబా మార్గమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం ఆయనని కొనియాడారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో చంద్రబాబు మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి నమ్మి ఆచరించారని, ప్రపంచమంతా ప్రేమను పంచారని, విదేశాలకు వెళితే చాలా మంది ఆయన గురించి చెప్పేవారని, 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి త్రాగునీరు అందించారన్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని, సత్యసాయి చూపిన మార్గంలో ముందుకు వెళ్లాలని చంద్రబాబు అన్నారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. One religion, that is love. One language, that is heart. One caste, that is humanity. One law, that is duty. One God, that is omnipresent. అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో, వేరువేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. కష్టాలు, బాధలు, సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు. బాబాను చూస్తూ, భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు. కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా గడిపారు. ప్రపంచానికి వెలుగులిచ్చే అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన పుట్టడం ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. విదేశాల్లో చాలా మంది సత్యసాయి భక్తులను చూశారన్నారు. సామాన్యుడికి త్రాగునీరు అందివ్వాలని సత్యసాయి ఆలోచించారని, జల్ జీవన్ మిషన్ తరహాలో ఏర్పాట్లు చేశారని, అలాంటి సేవా తత్పరత ఆయనదని అన్నారు. సచిన్ టెండూల్కర్ తో పాటు ఎంతో మంది ప్రముఖులను ఆయన ప్రభావితం చేశారని పవన్ తెలిపారు. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు,
విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి, అలాంటి పథకం ఒక 50 లీటర్ల నీళ్లు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు ఒక భక్తులు ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యసాయి ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తీర్చే ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు. ఇక్కడ గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ పరిశీలించిన ఎమ్మెల్యే ల్యాబ్, ఫార్మసీ, ఇతర విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల వివరాలను వైద్యులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. వైద్య రంగ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పించేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు. స్టోరేజ్ ల్యాండ్ ఇంకా అన్ని ఇక్కడ సదరం సార్ యాక్చువల్లీ రోజులు ఆంధ్రప్రదేశ్ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన తన సతీమణి మరియు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయంలో జరిగే పవిత్రమైన పంచహారతి సేవలో సేవా టికెట్ ద్వారా పాల్గొన్నారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. దయం పుత్రాన్ పుత్రాన్ దయం దయం పుత్రాన్ సదదం సదదం పుత్రాన్ దయం దయం పుత్రాన్ సదదం పుత్రాన్ సదదం సదదం పుత్రాన్ పుత్రాన్ సదదం దీర్ఘం దీర్ఘం సదదం పుత్రాన్ పుత్రాన్ సదదం దీర్ఘం సదదం దీర్ఘం దీర్ఘం సదదం సదదం దీర్ఘమాయురాయ దీర్ఘం సదదం సదదం దీర్ఘమాయు దీర్ఘమాయురాయ దీర్ఘం దీర్ఘమాయు సర్వస్వరూపే సర్వే జయ సర్వశక్తి సమన్వితే భయేభ్యత్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ధాన్యంధనం పశుం బహవత్రలాభం శతరం వత్సరం దీర్ఘమాయు మహాలక్ష్మీ మహాగౌరీ మహాసరస్వతి కనకదుర్గాంబికా దేవి అనుగ్రహకారిత్యరస్తు మనోభాస్కరస్తు సమానస్సలహవృందానాం నిర్ధారితారస్తు చిత్తూరులోని గిరింపేట దుర్గమ్మ ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ శివగామి సుందరమ్మ అమ్మ సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామి దేవస్థానంలో తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏకదిన లక్ష బిల్వార్చన నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అంగరంగ వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక అమావాస్య రోజు అఘోర పాశుపతాస్త్ర వ్రతం నిర్వహించారు.
మాస శివరాత్రి పురస్కరించుకుని ఏకదిన లక్షార్చన జరుగుతున్నది. ఈ లక్షార్చన గత 18 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈ లక్షార్చన పాల్గొని ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఏకదిన లక్షార్చన జరుగును. రేపు ఉదయము అమావాస్యను పురస్కరించుకొని కార్తీక అమావాస్యను పురస్కరించుకొని లోకక్షేమార్థం అఘోర పాశుపతాస్త్ర హోమం రేపు ఉదయం ప్రారంభమవుతుంది. అఘోర పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలను, రైతులను, కార్మికులను, వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఒక్క ఉత్తరాంధ్రలోనే ఉన్నాయని అన్నారు. మూతపడ్డ 5 చక్కెర ఫ్యాక్టరీలపై సుమారు 70,000 రైతు కుటుంబాలు, వందలాది కార్మికుల, ఉద్యోగులు ఆధారపడి జీవించారని, ఊహించని రీతిలో ఫ్యాక్టరీలు మూతపడడంతో రైతులు, కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, కొంతమంది కార్మికులు ఆందోళనతో చనిపోయారని బీశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖని విడుదల చేశాం. ఈ లేఖ ద్వారా వారిని కోరుతున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైనటువంటి సహకార చక్కెర కర్మాగారాలు ఉత్తరాంధ్రలో ఉన్నాయి. అందులో కీలకంగా విశాఖపట్నం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1 ఉన్నాయి. ఇందులో ఏటుకొప్పాక, తాండవ, అనకాపల్లి, చోడవరం, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీలు. ఈ 5 ఫ్యాక్టరీల్లో దాదాపుగా 70,000 మంది రైతులు ఆధారపడి ఉన్నారు. వేల మంది, వందల మంది కార్మికులు, ఉద్యోగస్తులు, వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. 2019 నుంచి 24 వరకు మొత్తం ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోతే అర్ధాంతరంగా రైతులంతా రోడ్డు మీద పడ్డారు. కార్మికులు, ఉద్యోగస్తులు కొంతమంది ఆవేదనతో చనిపోయారు. ఈ పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను లోక్సత్తా నుంచి కోరుతున్నాను. మీరు చాలా మందికి ఉపాధి ఇస్తామని చెప్పి విశాఖపట్నంలో సిఐఏ సదస్సులు పెట్టి సదస్సుల ద్వారా కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మూతపడిన పరిశ్రమలు తెరిపించగలిగితే ఇటు రైతు, కార్మికులు, ఉద్యోగస్తులు ఆదుకునే వాళ్ళు అవుతారు. ఉత్తరాంధ్ర అనగానే వ్యవసాయంలో చక్కెర వరి తర్వాత స్థానంలో పొంది ఉంది. ఈ చక్కెర కర్మాగారాలు నిలబడితే బయట కానీ లోపల కానీ అనేక మందికి ఉపాధి కలుగుతుంది. ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీలో పెద్దది ఉత్తరాంధ్రలో చోడవరం, అది కూడా ఈ సంవత్సరంలో మూతపడింది. ఈ పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దృష్టి సారించి ఈ కర్మాగారాల్లో తెరవకపోతే పనిచేసే మిషన్లు కూడా ఈరోజు తుప్పు పట్టిపోయి పరిస్థితున్నది. ఇవి కూడా రేపు అమ్మడానికి కూడా పనికిరాదు. కాబట్టి ఇథనాల్ కర్మాగారంగానైనా పెట్టండి, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లైనా పెట్టండి. కానీ వెంటనే సహకార రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఆదుకోవాలి. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సహకార చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. మోపిదేవి గ్రామంలో కొలువు తీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని హర్యానా మాజీ గవర్నర్ దీన దయాలాపురం గ్రామ నిర్మాణకర్త బండారు దత్తాత్రేయ, మాజీ శాసనసభ్యులు మర్రి శశిధర్ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వారికి స్వాగతం పలకగా ఆలయ ఆవరణ నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్న అనంతరం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 2వ ప్రాకారానికి ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమం ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్తో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వీరభద్రయ్య కార్యక్రమాల వివరాలను అందించారు. భూమి పూజకు 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10 గంటల 50 నిమిషాల వరకు ముహూర్తం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఆలయం 2వ ప్రాకారానికి శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బహిరంగ సభ
వద్దకు చేరుకుంటారని చెప్పారు. అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అవుటర్ ప్రాంతాన్ని శంకుస్థాపన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. దానికోసం ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ టీడీపీ ఏయూ గారు అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్తో పాటు కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు జరిగింది. సో దాని ప్రకారం అందరూ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు నుంచే తయారు చేయడానికి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మంచి ఒక ఫెస్టివల్ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన బుధవారం ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయం ఇచ్చారు. వాహన సేవలో భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ముద్దులొలికించే ముత్యాలు అలిమేలు మంగకు ప్రీతిపాత్రమైనవి. ముత్యపు పందిరి వాహనంపై అమ్మవారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోయి సుఖశాంతులతో ఉంటామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో భక్తులు వాహన సేవను తిలకించారు. రాత్రి సింహ వాహనంపై పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు. ఆ చల్లదనం, ఆ స్వచ్ఛత ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మనకి. చంద్రమా మనసుపుతున్నట్లున్నటువంటి ఆ ముత్యాల సరలు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ తన్మౌక్తికం జాయతే. ज्योतिष्कृतमिति ज्योतिः कृतं साधयामि भास्वती साधयामि మూసిన ముత్యానకేలే మురగులు ఆశల మలుగో మనకు ధనాన్ని సరోవరాన్ని ఎప్పుడు కూడా విష్ణువుని వదిలి ఉండదు కదా. ఆ సిరి రామావతారంలో సీత అయినా కానీ కృష్ణ నంద్యాల జిల్లా బనగానేపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగిన విశాఖ సిఐఐ సదస్సు రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి తెరతీసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఓనమాలు దిద్దుతున్న రాష్ట్రానికి 613 ఒప్పందాలతో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రావటం అంటే నిజంగా ఇది ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని అన్నారు. లోకేష్ బాబు యువగళంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇస్తే నేడు ఒక్క సిఐఐ సదస్సు ద్వారానే 16 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించగలడం నిజంగా అద్భుతమన్నారు. 2 రోజుల క్రితము 14వ తారీఖు 15వ తారీఖు విశాఖలో జరిగినటువంటి సిఏఏ సదస్సు సూపర్ సక్సెస్ కావడం జరిగింది. దేశ చరిత్రలోనే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు కూడా ఉప్పెనల మాదిరిగా వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి చాలామంది కూడా పరిశ్రమలు కానీ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది కూడా రావడం సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 613 ఒప్పందాలతో దాదాపుగా 13.25 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్తో ఎంఓయూలన్నీ కూడా జరిగాయి. అదేవిధంగా ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్తో లోకేష్ బాబు గారి ఆయన యొక్క కృషి వలన దేశ విదేశాలలో పెట్టుబడులన్నిటిని కూడా తిరిగి ఈరోజు పెట్టుబడులను ఆహ్వానించిన వెంటనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి వనరులు ఉన్నాయి.
ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పరిశ్రమలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా గతంలో లోకేష్ బాబు గారు యువగలంలో ఏదైతే తన పాదయాత్రలో చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలకు మేము కల్పిస్తాము మా ప్రభుత్వం వస్తే, కూటమి ప్రభుత్వం అని. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు, ఆ మంత్రివర్గము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ఈ పరిశ్రమలన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఇచ్చిన మాట యువగలంలో నిలబెట్టుకోవడానికి ఈరోజు లోకేష్ బాబు గారు కూడా మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు పరిశ్రమలు రావడంతో పాటు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. విశాఖ సమ్మిట్లో కేవలం మా యొక్క I&I ద్వారా 36 సంస్థలకు 3,65,000 పెట్టుబడులు కూడా రావడం జరిగింది. ఏదైతే గూగుల్ వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర పరిస్థితిని చూసిన తర్వాత పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు ఒక బలమైన నమ్మకంతో సింగిల్ విండో విధానంలో అనుమతులను కూడా అన్ని ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఏవైతే మౌలిక సదుపాయాలకు అవసరమైనటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి నీరు కానీ, కరెంటు కానీ, స్థలాలు కానీ, ఇవన్నీ కూడా ఆ కంపెనీలకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన మంత్రుల ద్వారా, ఆ మంత్రుల ద్వారా వారికి కమిటీలు వేసి కొంతమందిని IAS ఆఫీసర్ సపరేట్గా చేసి వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ వారికి ఎప్పటికెప్పుడు ఆ అనుమతుల విషయంలో సహకరించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి నేటి నుంచి 4 రోజుల పర్యటనకు విచ్చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలిపారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకురాలు నారా భువనేశ్వరి కుప్పం చేరుకుంటారని తెలిపారు. ముందుగా ద్రావిడ విశ్వవిద్యాలయం గుడుపల్లి మండలంలో విద్యార్థులతో సమావేశం అనంతరం ద్రావిడ విశ్వవిద్యాలయం గుడుపల్లి మండలంలో ఎలీప్ ప్రాజెక్టు మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారని తెలిపారు. మల్లప్ప కొండకు బయలుదేరి గుడుపల్లి మండలంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 22 వరకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. చేరుకుంటారు బెంగళూరు నుంచి. అక్కడ లంచ్ బ్రేక్ తీసుకున్న తర్వాత 2ంటికి మనకి డైరెక్ట్ గా ద్రవిడ యూనివర్సిటీకి వెళ్తారు. అక్కడ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ అట్ ద్రవిడ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులతోటి ఈ కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి ద్వారా వాళ్ళకి రాబోయేటటువంటి అవకాశాలు, అట్లాగే వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఏ విధంగా చేసుకునేటటువంటి అంశాలు అన్నిటి మీద కూడా పిల్లలతోటి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత 3:30 గంటలకి అలీ అసోసియేషన్ ఫర్ డైరీ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్ అనే కాన్సెప్ట్ ద్వారా మహిళలని పారిశ్రామికవేత్తలు చేసేటటువంటి ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ ట్రైనింగ్ పొంది అలాగే సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి రంగాల్లో వ్యాపారాలు పెట్టబోతున్నటువంటి మహిళలతోటి ఎవరైతే సైట్స్ అలొకేషన్ అయ్యి అలీప్ వాళ్ళ దాంట్లో, అలాగే బ్యాంక్ లోన్స్ కూడా శాంక్షన్ లెటర్స్ తెచ్చుకున్న వాళ్ళతోటి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటాం. మిగతా కొంతమంది మహిళలు కూడా ఈ విధంగా పారిశ్రామిక వేత్తలుగా మారడానికి కావాల్సిన సలహాలు, సూచనలు, అలాగే ట్రస్ట్ తరఫున కూడా ఎటువంటి గైడెన్స్ కానీ ఏముంటుందనే దానికి సంబంధించి కూడా వాళ్ళతో కూడా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. పిన్న వయసులోనే తన బుద్ధి కుశలత, శౌర్య సాహసాలు, కార్య కౌశల్యం ద్వారా బ్రిటిష్ వారిని గడగడలాడించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అని ప్రముఖ సంఘ సేవకులు సువ్వారి గాంధీ అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి 190వ జయంతి వేడుకలు శ్రీకాకుళం గాంధీ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి కేవలం భారతదేశానికే కాక మొత్తం ప్రపంచంలోని మహిళా లోకానికే వన్నె తెచ్చిందన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయికి జై, ఝాన్సీ లక్ష్మీబాయికి జై. रघुपति राघव राम ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति दे भगवान रघुपति శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాంధీ మందిరంలో
ఆమె జయంతి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే ఆమె జన్మించి నేటికి 197 సంవత్సరాలైంది. ఆవిడ కేవలం 30 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద జీవించడం జరిగింది. కానీ ఈరోజు 140 కోట్ల భారతీయులందరూ ఆవిడ జన్మదినాన్ని ఎంతో ఘనంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అందువలనే 140 కోట్ల మంది ఉన్నప్పటికీ మహానుభావుల జాబితాలో ఆవిడ చేరడానికి కారణం తను జన్మించిన 4 సంవత్సరాలకే తల్లి చనిపోయినప్పటికీ 13 సంవత్సరాల వయసులో వివాహం జరిగి బిడ్డ పుట్టిన 4 నెలలకే బిడ్డ చనిపోయినప్పటికీ స్వాతంత్ర్యం సంపాదించుకొని బానిస బ్రతుకులు మాకొద్దు, ఆంగ్లేయుల పరిపాలన మాకొద్దు, మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని చెప్పి 180 సంవత్సరాల క్రితమే నినదించిన ఉక్కు మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఆవిడ ప్రస్తుత సమకాలీన రాజకీయాలు, సమకాలీన ప్రజలనే మనం చూస్తే ఈ రోజుల్లో కూడా బయటకు వెళ్తే ఇంట్లో ఆడపిల్లలు ఏ విధంగా ఉంటారో తెలియని పరిస్థితి ఎప్పటికీ ఉంది, స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా. కానీ సుమారు 200 ఏళ్ల క్రితమే మహిళ అయి ఉండి కూడా అప్పటి కట్టుబాట్లు మనం పరిశీలించిన ఎంతో విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడమే నా లక్ష్యం అన్నట్టు ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా మనం పేర్కొనే సిపాయిల తిరుగుబాటుకు నాంది పలికిన ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి గారు. అటువంటి వీర మహిళ జయంతి సందర్భంగా ఆవిడకు ఈ దేశ ప్రజలందరూ మరొక్కసారి ఆవిడ స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి ఆవిడ చూపిన బాటలో నడవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ జిల్లాలో మంజూరైన పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయవలసిందేనని పర్యవేక్షణలు నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏలూరు పార్లమెంటు సభ్యులు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ పుట్ట మహేష్ కుమార్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో దిశ కమిటీ సమావేశంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్ల పరిస్థితిపై ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రహదారులన్నీ ప్రయాణానికి అనువుగా ఉండాలని, అందుకనుగుణంగా జాతీయ రహదారులు R&B అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మనము రెగ్యులర్గా దిశ మీటింగ్ కండక్ట్ చేస్తుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా కానివ్వండి, అలాగే పార్లమెంట్లో ఉండే ఇష్యూస్ అన్నీ కూడా రెగ్యులర్గా పర్సూ చేస్తున్నాం. సో చాలా వరకు మొదటికి ఇప్పుడు ఉండే దిశ మీటింగ్కి చాలా వరకు ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది. కలెక్టర్ గారు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నారు, అలాగే అధికారులు కూడా ఫుల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. చాలా వరకు కొన్ని కరెక్షన్లు చేయాల్సిన దగ్గర కరెక్షన్లు చేస్తున్నాం. సెంట్రల్ స్కీమ్స్ రావాల్సినవి అన్నీ కూడా వస్తున్నాయి. ఇవాళ మనకి ఎలక్ట్రికల్లో కూడా అన్ని స్కీమ్స్ ఏమేమి రావాల్సి ఉందో అన్నీ కూడా మనకి రావాల్సిన స్కీమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఈ రివ్యూ మీటింగ్లో మనం మేజర్గా టార్గెట్ రోడ్స్, అలాగే పవరు, అలాగే రైల్వే ROBs, రైల్వే దగ్గర ఉండే ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మేజర్గా ఈ టార్గెట్ పెట్టుకొని ఈ దిశ మీటింగ్లో కండక్ట్ చేసాం. అన్ని దానిలకి డెడ్ లైన్లు ఇచ్చాం. డెడ్ లైన్లలో ప్రతి ఒక్కటి కంప్లీషన్ చేయమని చెప్పాం. ROBs కూడా మార్చి నుంచి టెండర్లు వర్కులు కూడా స్టార్ట్ అవ్వాలని రైల్వే అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అలాగే హాస్పిటల్స్లో కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఆ మిస్టేక్స్ గురించి కూడా వాళ్ళని కరెక్షన్ చేసుకోమని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే దాని మీద ఇప్పుడే ఎంక్వైరీ కూడా వేయమని చెప్పాం. అలాగే స్క్వాడ్ని కూడా పెట్టి ఏదైనా ఉంటాయి కూడా ఎక్కడ కానీ ఇబ్బంది కలగకుండా కూడా చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే MP లాట్స్కి సంబంధించి పనులన్నీ కూడా బై జనవరికల్లా అన్ని పనులు బై 24-25కి ఇచ్చిన MP లాట్స్ వర్క్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయమని చెప్పాం. అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి, అన్నీ కూడా ఓపెనింగ్ చేస్తాం. ఏ ఇయర్లో ఆ ఇయర్లో కంప్లీట్ చేసేసేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పని మనం చేసే పనులలో ప్రతి ఒక్క పని ఫాలోఅప్ చేస్తాం. MP లాట్స్లలో ఎక్కడెక్కడ ఇచ్చిన MP లాట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంది, అన్నీ కూడా వర్కింగ్ లేక్ తీసుకొని వచ్చేదానికి కూడా ఇది చేస్తాం. అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.